నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డ్రోన్ ఎగరవేశానని ఆనాడు నన్ను జైల్లో పెట్టారు. 500 రూపాయల ఫైన్ వేసే తప్పుకు నన్ను చెల్లపల్లి జైలుకు పంపారు. 16 రోజుల పాటు నక్సలైట్లు, జీవిత ఖైదీలు, ఐఎస్ఎస్ ఉగ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను నిర్బంధించారు. నా బిడ్డ పెళ్లికి దూరం వేశారు. మేము కూడా వాళ్ళలాగే కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇవాళ వాళ్ళంతా చెల్లపల్లి, చెంచల్గూడ జైల్లో ఉండేవారని అన్నారు. ఇప్పుడు చెప్పండి, రాజకీయ కక్ష సాధింపు మీదా నాదా అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మేం కూడా బీఆర్ఎస్ మాదిరిగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే కేటీఆర్ పరిస్థితి ఏంటని, మేము రివెంజ్ పాలిటిక్స్ చేసి ఉంటే కేటీఆర్ ఇప్పటికీ జైల్లో ఉండేవారని అన్నారు సీఎం. సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటాయి, పాటించడానికి ఉండవు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే తమ దాకా వస్తే కానీ తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. అధ్యక్ష, డ్రోన్ ఎగరేసిండ్రని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే లేదు సార్, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటికి కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలను పెంచాలి. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదు. ప్రస్తుతం డీలిమిటేషన్ జనాభా ప్రతిపాదికన జరుగుతోంది. 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ 25 ఏళ్లు నిలిపివేశారు. డీలిమిటేషన్పై గందరగోళం నెలకొంది. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్పై సమావేశం ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశారు. ఏర్పడ్డ రోజు
వారికి అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 72,658 కోట్ల అధ్యక్ష. FRBM అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై SPV బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్. అంటే SPV మీద లోన్ ఉన్న గవర్నమెంటే బిల్స్ అన్డిక్లేర్డ్. అంటే ఈ రోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు, అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అలానే వెలిగింది దూరడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి 4,680 ఈ రోజు 5,600 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 32 కోట్ల అప్పుతో నాకు అధ్యక్ష మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం. అదనంగా మేము చేసిన అప్పు 1,728 కోట్లు అదనంగా చేసిన అప్పు చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు తిరస్కరిస్తే కూడా. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5,700 సీనియర్ సిటిజన్ కి మీరు పోయి కలిసి వచ్చారు. మీరు 10 ఏళ్ళు చేయలేని దాదాపుగా 60 సంవత్సరాలు లెక్కేసుకొని 16 సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. 3 కోట్లు. అదేవిధంగా అంటే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా వాళ్ళే తెచ్చుకునేటి ఆ రోజు 0 ఒక్క రూపాయి కూడా. కేవలం 90,195,461 కోటి అధ్యక్ష. స్పీకర్ సార్, 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు. అదేవిధంగా 1,740 కోట్ల అధ్యక్ష. ఒక దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు 59 కోట్లు వాళ్ళు చేసిన అప్పు కట్టడానికి 4,590 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భగీరథ వచ్చే ఏడాది డిసెంబర్లోగా దేవాదుల ప్రాజెక్టు పనులని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌస్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలకు మంత్రులు ఇద్దరు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు మాటిస్తున్నామని 2026 డిసెంబర్లోగా దేవాదుల ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2.5 దశాబ్దాలుగా దేవాదుల ప్రాజెక్టుకు నిర్మాణంలో ఉందని, ఇందులో 3వ ఫేజ్ దేవన్నపేట్ పంప్ హౌస్ ను ఇవాళ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇందిరమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు.
हेवी क्वेश्चन गूगल చూస్తారా రండి మేడం చూడండి మేడం క్లాప్స్ ఫ్లవర్స్ వేయండి మేడం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నీట్ జేఈఈ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. 1.63 లక్షల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నీట్ CUET కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు బిగ్ ఇన్స్టిట్యూట్తో ఢిల్లీ NCT ప్రభుత్వ విద్యా డైరెక్టర్తో అవగాహన ఒప్పందంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విద్యామంత్రి ఆశీష్ సూద్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఏప్రిల్ 2, మే 2, 2025 వరకు ప్రతిరోజు 6 గంటల పాటు ఆన్లైన్లో విద్యార్థులకు ఇన్సెంటివ్ కోచింగ్ ఇస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రము, గణితం, జనరల్ అప్టిట్యూడ్, ఆంగ్లము సమగ్ర కవర్ చేస్తారు. माननीय मुख्यमंत्री जी के नेतृत्व में एक MOU साइन किया है, जिसके संदर्भ में माननीय मुख्यमंत्री जी आपको కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి పనుల్లోనూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారని, కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మేలు జరగాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రం బాగుండాలనేదే తమ సంకల్పమని తెలిపారు. పదవులు, అధికారం ఎవరికి శాశ్వతం కాదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకల్ గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్ కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా అధ్యక్ష మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బువ్వ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్
సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072, 9494859609, 9154126122 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సెర్ఫ్, సిఇఓ దివ్యా దేవరాజన్తో కలిసి సెర్ఫ్ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ యాసంగి మార్కెట్ సీజన్లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపీ కొనుగోలు ద్వారా సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33% ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ సీజన్ నుంచి 50% పెంచేలా ప్రతిపాదనలు చేయాలన్నారు. అన్ని కూడా జ్యూస్ బ్యాగ్స్ తయారు చేసి ఇక్కడ మన వరంగల్ జిల్లా వాసి వారి యొక్క ప్రోడక్ట్స్ కూడా మనం వాడుకుంటే బాగుంటుంది. వారికి రెండవ బహుమతి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా అభినందించాలి. వాళ్ళకి మేము మా దగ్గర యూజ్ చేసాము. సో అలాగే మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి కప్స్ తయారు చేసి ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే డెఫినెట్ గా కమింగ్ డేస్ లో సింగిల్ మనం వద్దు తీసేయాలి అని అనుకుంటున్నాం. ఇది వన్ ఆఫ్ ది బెటర్ మెకానిజం. అంటే ఆ కప్ లో టీ తాగినాక అదే బిస్కెట్ లాగా మనం తినేస్తాం. సో అలాగే ఆ కప్ లో టీ తాగినాక అదే బిస్కెట్ లాగా మనం తినేస్తాం. సో అలాంటి కొత్త కొత్త వినూత్నమైనవి మన ఇంకా స్వామి పుట్టినటువంటి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక పైసా కూడా విడిచిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులు ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదుడే లేదు. చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కదా 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప. మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యారు. ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రోజు
ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి, దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి, నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి, పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ గాని ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. ఎస్ఆర్ఎస్పీ DBM 48 ప్రధాన కాకతీయ కెనాల్ను గతంలో మంత్రిగా కడియం శ్రీహరి చేసినప్పుడు కెనాల్ ప్రారంభించడం జరిగింది. ఈ కెనాల్ ద్వారా ఒక నియోజకవర్గం కాకుండా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కూడా సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి దీనిని జనరేషన్ చేయాలన్న బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కెనాల్ కాల్వలో పూడికే కాదు కదా శుభ్రం కూడా చేయలేదు. దీనివల్ల కెనాల్కి నీరు విడుదల చేసినప్పుడు నీరు అంతా పక్కదారి పట్టి వృధా అవుతూ చివరి ఆయకట్టకు సాగునీరు అందడం లేదు. కావున మీ ద్వారా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలని అసెంబ్లీలో కోరిన వర్ధనపేట ఎమ్మెల్యే కె నాగరాజు. వెన్నవరం కాలువ కూడా అంటారు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ అధ్యక్ష DBM 48 దీన్ని వెన్నవరం కాలువ కూడా అంటారు అధ్యక్ష. ఇప్పుడున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మినిస్టర్గా ఉండే అధ్యక్ష అప్పుడు ఈ కెనాల్ రావడం జరిగింది. ఇది ఒక వర్ధనపేటకే కాదు అధ్యక్ష, మహబూబాబాద్ అండ్ డోర్నకల్ ఈ 3 నియోజకవర్గాలకు 1.50 ఎకరాలకు సుమారుగా 1,50,000 ఎకరాలకు ఇది వాటర్ సప్లై అవుతుంది అధ్యక్ష. రీజనరేషన్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ గతం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు అధ్యక్ష. 10 ఏళ్లలో అక్కడ ఉన్న పూడికలు తీయలేదు అధ్యక్ష, కెనాల్లను క్లీన్ చేయలేదు, దాంతో మొత్తం వాటర్ పర్పులేట్ అయిపోతుంది. ఇడ్స్ పెడితే సరిగా కెనాల్ నుండి పోకుండా టైలెండ్ వరకు పోలేకపోతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు ఉత్తమన్నకు దీనిపైన చేయాలని అధ్యక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.